భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. భరతరాముని రాసిన నాట్యశాస్త్రానికి చోటు, దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోడీ. వేదవ్యాసుడు రచించిన భగవద్గీత భరతముని రాసిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. దేశ సాంస్కృతిక తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ఇప్పటి వరకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఇండియా తరపు నుంచి మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కల్చరల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ఇది నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మ సంతానానికి మొత్తం ఇది ఒక గర్వకారణం. ఆబ్వియస్గా ఇది మనం గర్వపడాలి కూడా. నెక్స్ట్ తీసుకో, హైదరాబాదులో ఏఐ డేటా క్లస్టర్ ఎన్టీటీ డేటా నైసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం. 25,000 జీపీయూలతో అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ. రూపాయలు 11,062 కోట్ల పెట్టుబడులకు జపాన్లో తెలంగాణ అధికారుల బృందంతో అగ్రిమెంట్స్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ ఆహ్వానం. మూసీ పునర్జీవం ఫ్యూచర్ సిటీపై వీడియో ప్రజెంటేషన్ అంటూ కూడా. మూసీ పునర్జీవం ఫ్యూచర్ నువ్వు కూడా ప్రజెంటేషన్ ఇస్తున్నావు రేవంత్ అన్న. అయితే ఇప్పుడు నేను ఏమంటా అంటే, ముందు డాబేస్ పోయిన కథ ఏమాయి, దానికంటే ముందు 1,76,000 కోట్లని ఏదో చెప్పారు. అంతకంటే ముందు నంబర్లో రేవంత్ అన్న మళ్ళీ క్షమించు, కోపం కాకు, దండం పెడతాను నీకు, నువ్వు అంటే నాకు భయం, ఓ కాళ్ళు అనుకుతున్నాయి ఇవో. సో నేను ఏమంటున్నా అంటే, చేతులు జోడించే చెప్తున్నా అంటే మీరు ఎంత భయమో చూడు. నేను ఏమంటున్నా అంటే, పాత పెట్టుబడి ఏడుదాకా వచ్చింది ఫస్ట్ అది చెప్పు. నిన్న నేను ఒక పెద్ద మనిషితో మాట్లాడుతున్నా, వాళ్ళు ఏమన్నారంటే, గిరీష్ ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తుందో నీకు తెలుసు కదా అని అన్నాడు. అవన్న బాగా లొల్లే నడుస్తుంది, ఈవెన్ అమెరికా అయితే మన స్టాక్ మార్కెట్ ముఖం కూలిపోయి సంకనాకపోయింది కదా గిరీష్, అవన్న అన్నాను. ఉడన్న ఒక రూపాయి అప్పించేటోడు ఉన్నాడా, ఉడన్న రూపాయి పెట్టుబడి పెట్టేవాడు ఉన్నాడా? మన సారేంద్ర భయ్ ఏడబడతాడా పెట్టుబడులు, పెద్ద రేవంత్ రెడ్డిని చూసి ఇస్తున్నానని చెప్తున్నారు. ఈయన నాటకం ఆడుతున్నాడా, ప్రజలు అవగాహన చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడని సమజ్ అయితే లేదురా భయ్. ఇది నమ్మాలన్నా వద్దా అని ఒక దిక్కు చూస్తేనేమో అబ్బా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది కదా, కమెంట్ చేయొద్దు అని అనిపిస్తుంది అని అంటారు. ఇది నా భావన కాదు, ప్రజల భావన. మళ్ళీ దాని తర్వాతనేమో పెట్టుబడులు చూస్తేనేమో ఇది నిజంగా సాధ్యమేనా అని అనిపిస్తుంది. ఎందుకని అంటే, ప్రపంచ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ అట్లా ఉన్నది కరెక్ట్గా, బిచ్చం బతుకులు అయిపోయినాయి అన్ని దేశాల పరిస్థితి. ఇంకా ఆ కాడికి కొంచెమో గొప్పను మనది మంచిగా ఉన్నది, థ్యాంక్స్ టు మోదీ గవర్నమెంట్ ఫ్రీబీస్ని ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి. వీళ్ళేమో పెట్టుబడులు అంటున్నాడు. మళ్ళీ ఏమన్నారు అంటే, జీతాలు ఇవన్నీ జీతాలు లేవు, 1 తారీఖు సంబంధించి పొడవకు జీతాలు ఇస్తారు కరెక్టా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ ఏఐ డేటా క్లస్టర్ ఎక్సెట్రా మళ్ళీ ఏఐ ఫోటో పెట్టినందుకు వీళ్ళందరి మీద కేసులు. ఆడ జింకలు ఉన్నాయి వాస్తవమే, ఆడ నెమలులు ఉన్నాయి వాస్తవమే, కరెక్ట్గా కోర్టు పరిగణంలోకి పోయింది వాస్తవమే, కోర్టు వీళ్ళకి చివాట్లు పెట్టింది వాస్తవమే. వీళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టారో నాకు అర్థమవుతలేదు. మళ్ళీ ఏ ఫోటో ఏం పెట్టిరొచ్చు నాకు, నేను చూడలే. జింకలు ఏనుగు అక్కడ నుంచి జేసీబీ వస్తుంటే పరిగెత్తుకుంటూ వస్తుంటాయి భయపడి, అది పెట్టిరాలి పోస్ట్ ఆల్ ఐస్ ఆన్ హెచ్సిఓ అని పెట్టేసి, జింక కలర్ఫుల్గా ఏఐ ఫోటో ఎట్లా డిజైన్ చేస్తుందన్న, కలర్ఫుల్గా జింకలు ఏనుగులు చిన్న చిన్న నెమలులు అన్ని ఎగురుతున్నట్టు ఇమాజినేషన్. వద్దులే మళ్ళీ రేవంత్ అన్న, నువ్వు కిరికిరి చేయకట్లా ఉదయ్, నువ్వు నోట్ల అక్షరాలు పెట్టకు. ఆహార కల్తీపై శిక్షలేవి, నోటీసులతోనే సరి, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే. చట్ట ప్రకారం రూపాయలు లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. గత రెండేళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలే. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు. నామమాత్రపు పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. ఇదే అదనుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. ఛాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే. లవ్ నమస్తే ఉదయ్ భాయ్. గంతే, ఇంకేం లేదు. ఇక మా చేయందుకు కలిపినామో మీకు తెలుసు, గంతే ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే బెట్టింగ్ యాప్ మీద కూడా గడ్డపార దించుతానన్నారు. గడ్డపార కాదు కదా, గుండు సూత్తో గుచ్చిరా. ఇంకా నిజంగా చెప్తే బెట్టింగ్ యాప్ అని చెప్పి దాన్ని ప్రమోట్ చేసిర్రు. ఐపీఎల్ వస్తుందని ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిర్రు. ఇది ఫ్యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోరు. సరే, ఇది మీరు కానివ్వండి, నేను జర పోయేసి వస్తా. ఇగో రేవంత్ అన్న, పెట్టుబడులు పెట్టకంటే ముందు ఫస్ట్ ఇది ఖతం చేయమని. ఇది మియాపూర్, కుకట్పల్లి అదే అంటున్నా ఉదయ్. నేను ఏమంటున్నా, ఒక చినుకు వర్షం పడితే హైదరాబాద్ మొత్తం, కాళేశ్వరం కూడా అవసరం లేదు ప్రాజెక్టు మనకి, ఈయనే కాళేశ్వరం పంపులు తీసుకుపోయి రేవంత్ అన్న ఇంటికానే అవుతుంది ఇట్లా. మళ్ళీ నువ్వు ఏ దగ్గర పోయి క్లెయిమ్ క్లస్టర్లు పెడతావు తర్వాత విషయం. ఫస్ట్ నిత్యావసర మౌలిక సదుపాయాలు అంటారు కదా ప్రజలకు, మౌలిక సదుపాయాలు అందజేయరు. ఫస్ట్
సరైన టైంకి జీతాలు, గౌరవంగా జీవించే బతుకులు, ఈ అడ్డమైన 6 గ్యారెంటీలు పక్కకు పెట్టి, నువ్వు ఆ 6 గ్యారెంటీలు పక్కకు పెట్టి రేవంత్ అన్న మేము ఇంకా సపోర్ట్ చేస్తాం మీకు, రాష్ట్ర ఖజానా గండికొట్టకు అంటున్నాం. ఇవి ఇట్లాంటి బేసిక్ నెసెసిటీస్ ఏవైతే పబ్లిక్ ఉన్నాయో అవి చేసి పెట్టు. చాలా ట్రాఫిక్ జామ్ నిన్న, చాలా అమ్మో, మేము గదే అడుగుతున్నాం కదా. ఇక ఇప్పుడు మళ్ళీ పాట పడితే ఎవడోడో మళ్ళీ కిరికిరి చేస్తారు. గాలివానలో నేను రాగం తీస్తలేను భయానికి, గాలివానలో ఎందుకు భయానికి పడాలా, భయం ఎందుకు పడాలి నేను? గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అనని, ఇక్కడ నీళ్ళు ఆగుతాయని తెలుసు, అది వాన పడుతుందని తెలుసు, నీళ్ళాగిన వాన పడ్డా మునగ తప్పదని తెలుసు, అయినా రేవంత్ అన్న పడవ ప్రయాణం. కాంగ్రెస్ ఎక్కడుందో మీ 6 గ్యారెంటీలు ఎడ మునిగినాయో తెలువదు పాపం. ఇది పరిస్థితి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది అందరు అందులో హీరో ఎవరు, అందులో హీరోయిన్ ఎవరు అని చెప్పి కూడా ఆలోచిస్తారు ఇప్పుడు. అంటే అలా ఆలోచనలు కలిసి ఉంటాయి. ప్రాబ్లం ఆడ మేము న్యూస్ని అయినంత మట్టుకు కొంచెము ఎంటర్టైన్మెంట్గా ప్రొజెక్ట్ చేస్తే ప్రజలకు నెత్తి లోపలికి పోతుంది. తద్వారా విమర్శ, డిసెంట్ ఈస్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నారు మిస్టర్ సీఎం. నేను అనలే, సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ గారే అని అన్నారు. ఐ హోప్ యూ రెస్పెక్ట్. మీరు కాన్స్టిట్యూషనల్ అథారిటీ మీరు ఇవ్వాల తెలంగాణలో. ఉదయ్ కంటిన్యూ చేస్తాడు ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ ధరమని.